సో అలాగే చూడండి మై స్టూడెంట్స్, వీళ్ళు మా కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ విద్యార్థులు. సో ఇంకా విద్యార్థులు ఉన్నారు చాలామంది. సో అమ్మాయిలు కూడా జాయిన్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి, కానిస్టేబుల్ అనేది మీకు తెలుసు 3 years 4 yearsకి ఒక్కసారి వచ్చే ఒక్క సెలక్షన్. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఒక సెలక్షన్ వచ్చేది. తప్పకుండా అవకాశం మిస్ చేసుకోవద్దని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రండి. మీకు తప్పకుండా సివిల్లో జాబ్ కొట్టాలన్నా, ఏపీఎస్లో కొట్టాలన్నా, ఏపీఎస్ కొట్టాలంటే గ్రౌండ్ మార్క్స్ ఉండాలి. గ్రౌండ్ మార్క్స్ కొట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే మీకు ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్నాం. కానిస్టేబుల్ విద్యార్థులకి ఆర్మీ ట్రైనింగ్ అంటే అర్థం చేసుకొని కఠోరంగా మేము తయారు చేస్తాం, ఉదయం సాయంత్రం. సో వాళ్ళకి 4 కిలోమీటర్లు కానీ 5 కిలోమీటర్లు కానీ 10 కిలోమీటర్లు కానీ ఇలాగ 1.6 రోడ్ టెస్టులు కానీ ట్రాక్ టెస్టులు కానీ అన్ని విధాలుగా 100 మీటర్స్ లాంగ్ జంప్ అన్ని విధాలుగా మనకు ఉన్నాయి మన అకాడమీలో. ఎవరైతే ఇంకా చాలామంది విద్యార్థులు కానిస్టేబుల్ డైర్మాలో ఉన్నారు, చేసేస్తాం కొట్టేస్తామని, బాబు గ్రౌండ్ అనుకున్నంత ఈజీ కాదు బాబు. మనం కళ్ళలు వేరే, ఓకేనా, మనం గ్రౌండ్లో దిగిన తర్వాత వేరే. దయచేసి మీరు కళ్ళ కనొద్దండి, అవకాశాలు మిస్ చేసుకోవద్దండి. తప్పకుండా ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్ పాస్ అయ్యారో మన అకాడమీలో జాయిన్ కానీ మిమ్మల్ని బెస్ట్గా తయారు చేస్తాం. 100% మిమ్మల్ని ఫిజికల్ని తయారు చేస్తా. ఎగ్జామ్ నువ్వు కష్టపడుకో, అది ఏ విద్యార్థులైనా సరే. ఎగ్జామ్ నువ్వు కష్టపడుకో, ఫిజికల్ పరంగా మేము తయారు చేస్తాం, మెడికల్ పరంగా మీకు సజెషన్ ఇస్తాం. అదే ఓబ్లా డిఫెన్స్ అకాడమీ విజయ రహస్యం. ఖచ్చితంగా చూడండి, మా విద్యార్థులు అందరినీ సక్సెస్ఫుల్గా ఈసారి గుంటూరు ARO తరపున ఏకైక డిఫెన్స్ అకాడమీ, ఎక్కువ మందిని పంపించే అకాడమీ ఓబ్లా డిఫెన్స్ అకాడమీ. రిజల్ట్ రాకముందే చెప్తున్నా, ఎక్కువ మందిని పంపించే సంస్థ ఏదైనా ఉందంటే ఓబ్లా డిఫెన్స్ అకాడమీ. ఆ కాన్ఫిడెంట్ నాకు తెలుసు, మా విద్యార్థులు ఎలా తయారు చేశారో నాకు తెలుసు, వాళ్ళు మా విద్యార్థులు పెట్టిన పర్ఫార్మెన్స్ నాకు తెలుసు. కాబట్టి సో గుంటూరులో మన కడపలో జరిగిన విద్యార్థులు, మా విద్యార్థులు అందరూ సక్సెస్ అవుతారు. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, సో నర్సింగ్ అసిస్టెంట్లు కానీ కానిస్టేబుల్స్ కానీ తెలంగాణ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు సక్సెస్తో వెళ్తారని ఆశిస్తూ. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణువర్ధన్, మా సత్సాయి జిల్లా ముదిగోండం మలకవేముల. నేను ఏపీ స్టేట్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను. గతంలో ఇక్కడికి రాకముందు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేవాడిని. దాదాపు 1.6 అంటే 1 కిలోమీటర్ కొట్టడము. ఆ తర్వాత ఇంకా 600 మీటర్స్ ఉంది కదా, ఇంకేముంది చేస్తామనే ఒక ఇమాజినేషన్ ఉండేది. దాని తర్వాత ఈవెంట్స్ దగ్గరికి వచ్చిన ఈ విధంగానే గతంలో ఎస్ఐ కూడా ప్రిపేర్ అయ్యాను. కానీ అప్పుడు ప్రాక్టికల్ లేకుండా ఊరినే ఇమాజినేషన్లో ఉండడం వల్ల ఎస్ఐ ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అయ్యాను. ఆ తప్పు చేయడం వల్ల చాలా ఇబ్బంది పడినాను. గతంలో మళ్ళీ స్టేట్గా ఈ అవకాశం మిస్ చేసుకోవడం చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన దాదాపు 21 days అవుతుంది. ఫస్ట్లో నాకు 8 minutes 3 seconds పడేది. మళ్ళీ 2 weeks బ్యాక్ రోడ్ రన్నింగ్ పెట్టినప్పుడు 650 పడింది. మళ్ళీ ట్రాక్ పెట్టినప్పుడు లాస్ట్ సాటర్డే ట్రాక్ పెట్టినప్పుడు 712 పడింది. గతంలో నేను 4 km అంటే చేయలేకపోయేవాడిని. 10 km చేసే కెపాసిటీ ఉన్న ఇంటి దగ్గర చేసేవాడిని కాదు. నాలో ఉన్నట్టు ఫైర్ని బయట తీయడం అకాడమీలో సాధ్యం. అది ప్రతి ఒక్కరూ చేయగలిగే శక్తి ఉంటుంది, కానీ మనలో ఒక 1-2 km కూడా అలసిపోతామనే ఒక థాట్ అనేది మనకు డెవలప్ అవుతుంది. ఆ థాట్ని మనం అధిగమించే శక్తి మనకు అకాడమీలోనో కోచ్ కానీ ట్రైనర్ ఉండడం వలన మనం దాన్ని అధిగమించవచ్చు. అవకాశాలు మనకు తక్కువ అవకాశం ఉంటాయి కాబట్టి, అది గవర్నమెంట్ అంటే తక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకసారి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదే ప్రైవేట్లో అయితే చాలా అవకాశాలు ఉంటాయి. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ ఉంటుంది. గవర్నమెంట్ ఒకసారి మిస్ అయితే మళ్ళీ 2 years 3 years పడుతుంది. ఎవరైనా సరే ప్రిపేర్ అయ్యే వాళ్ళు డిఫెన్స్ సంబంధించి ఉంటే ఖచ్చితంగా కోచ్ దగ్గర జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనం సెల్ఫ్ వలన చాలా నష్టపోతాము. నేను నష్టపోయాను కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు ఎస్ఐ ఉన్నప్పుడు మా ఫైనాన్షియల్గా చాలా బాగుండేవాళ్ళము. రీసెంట్గా మా నాన్న బైక్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాము. గతంలో అప్పుడే కొద్దిగా గట్టిగా పట్టుకుంటే అయ్యిండేది. కానీ అప్పుడు 8 rounds పెడితే 3 rounds పెట్టడము, 4th round జిమ్ వెనక్కి వెళ్ళిపోవడము, ట్రాక్లో ఇలా అన్నీ మిస్ అవ్వడం, అబ్స్కాండ్ చేయడము, ఇలా చాలా ఇబ్బంది పడినాను. ఇప్పుడు మాత్రము 10 rounds పెడితే బ్యాచ్ మిస్ కాకుండా లాస్ట్ వరకు పోరాడుతున్నాను. ఇదే నెక్స్ట్ డిసెంబర్ ఎండింగ్లో ఉన్నాయి. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాను ఈవెంట్స్లో. 100 meters కూడా స్టార్టింగ్లో 17-18 పడేది. లాస్ట్ 3 days బ్యాక్ మండే పెట్టినప్పుడు 14 పడింది. ఇంకా 1 month ఉంది కాబట్టి 12-13 మధ్యలో తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ సార్. నేను ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటానని నమ్మకం నాకు. ఫిజికల్ క్వాలిఫై అయితే సార్ చెప్పిండేది ఒకటే, నువ్వు ఫిజికల్ నేను చేపిస్తాను, ఎగ్జామ్ నువ్వు క్రాక్ చేసుకొని సార్ చెప్పాడు. నేను కూడా అదే నమ్మి వచ్చాను. సక్సెస్ఫుల్గా ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్గా వెళ్తానని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, ఫ్రమ్ రాయచోటి నుంచి వచ్చాను. సో ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేది తొందరలో కండక్ట్ చేస్తామని చెప్పేసి మన గవర్నమెంట్ చెప్పడంతో నేను యూట్యూబ్ సెర్చ్ చేశాను. సో ఏ అకాడమీ బాగుంటుంది, ఏ అకాడమీకి వెళ్తే మనకు గ్రౌండ్ అనేది మంచిగా ఉంటుందని ఆలోచన చేశాను. సో యూట్యూబ్ తర్వాత ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియా అనేది సెర్చ్ చేస్తే ది బెస్ట్ అకాడమీ శ్రీ ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఏంటంటే కానిస్టేబుల్ ఈవెంట్లో 70 marks క్రాస్ చేయాలని చెప్పేసి నా ఏమన్నమాట. సో సివిల్ అనేది కొంచెం కష్టము. ఎగ్జామ్లో 120-130 అంటే నాకు కొంచెం కెపాసిటీ అంత లేదనమాట.
సో ఏంటంటే గ్రౌండ్లో 70 మార్క్స్ క్రాస్ చేశానంటే సివిల్ కాకపోయినా ఏపీఎస్పీ అనేది కన్ఫామ్గా నాకు జాబ్ వస్తుందని చెప్పేసి నా కాన్ఫిడెన్స్తో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సార్ మోటివేషను ప్లస్ రన్నింగ్ ఏందనేదంటే ఇక్కడికి వచ్చాక ది బెస్ట్ అకాడమీ ఏదంటే ఈవెంట్ పరంగా ది బెస్ట్ అకాడమీ ఏదంటే శ్రీ సత్యసాయి జిల్లా ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ అని చెప్పి గర్వంగా చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 20 days అవుతుంది. నేను ఇక్కడికి ఫస్ట్ రన్నింగ్ వచ్చినప్పుడు 6:30 పట్టేది నా 1.6 km రన్నింగ్ టైమింగ్. సో అలాంటిది ఇప్పుడు 5:27 కొట్టాను. సో దీన్నే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే డిసెంబర్ ఎండింగ్కి వచ్చేసరికి నా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి నేను 5:30 మధ్యలో వేయాలని చెప్పేసి నా ఏమన్నమాట. సో 100 meters 12 seconds, లాంగ్ జంప్ 520 వేస్తే 70 మార్క్స్ నేను క్రాస్ చేయగలను. 70 మార్క్స్ క్రాస్ చేశానంటే ఎగ్జామ్లో 100 మార్క్స్ కొట్టానంటే కంపల్సరీగా ఏపీఎస్పీ జాబ్ అనేది నా చేతిలో ఉంటుందని చెప్పేసి నాకు ఒక చిన్న ఆశ. ఆ ఆశని కలం చేసుకుంటా అని చెప్పేసి ఆశయం కోసం ఇక్కడికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ శభాష్ బాబు. సో జై హింద్, జై భారత్ మాత.